బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య పెట్టిన చిచ్చు చినికి చినికి గాలివానలా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక నిన్నంతా ఇదే డ్రామా కొనసాగింది. అసలు మొదట ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఆ మీడియా సమావేశంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చాలా కీలక వ్యాఖ్యలు చేశారు, చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఒక అడుగు ముందుకు వేసి పార్టీ మారిన ఎమ్మెల్యేలు చీర కట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి, అవి నేను పంపిస్తున్నాను అని మీడియా ముందు ఆయన ఆ చీరను గాజులను చూపించారు. దీంతో వివాదం అక్కడ రగిలిన సందర్భం కనిపిస్తోంది. ఇక ఇందుకు పాడి కౌశిక్ రెడ్డి ఈ రకంగా చీర గాజులు చూపించినందుకు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్ళు స్పందించారు. ఇక పాడి కౌశిక్ రెడ్డికి రియాక్షన్ ఇస్తూ కౌంటర్ ఇస్తూ వాళ్ళు పాడి కౌశిక్ రెడ్డికి ఒక చెప్పులు కూడా చూపించడం జరిగింది. ఆ తర్వాత ఇదే అంశం ఇటు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ వైపు మళ్ళిన సందర్భం కనిపించింది. మనం చూసాం స్పష్టంగా ఇటు పాడి కౌశిక్ రెడ్డి తన మీడియా విలేకరుల సమావేశంలో అరకపూడి గాంధీకి ఒక రాజ్యాంగబద్ధమైన పోస్ట్ ఇవ్వడం అనైతికం, ఆయన పిఏసీ చైర్మన్ ఏ పార్టీ సభ్యుడని ఇస్తారు అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇందుకు అరకపూడి గాంధీ స్పందించారు. నేను టెక్నికల్గా ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను అని ఒక స్టేట్మెంట్ మాత్రం ఇచ్చారు. ఇక్కడ అసలు కథ మొదలైంది. ఒకవేళ నువ్వు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అయితే ఎందుకు ఇటు తెలంగాణ భవన్కి రావట్లేదు? ఒకవేళ నిజంగా కనుక నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఇంకా ఉండి ఉంటే కనుక రేపు గాంధీ నివాసంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం. ఈ మధ్యలోనే అరకపూడి గాంధీకి ఇటు పాడి కౌశిక్ రెడ్డికి మాటల యుద్ధం చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అయితే నీ ఇంటికి నేను వస్తాను, కండవా కప్పుతాను అని పాడి కౌశిక్ రెడ్డి సవాలు విసిరారు. ఖచ్చితంగా రావాలి, నేను ఎదురు చూస్తాను, వచ్చి నీ ధైర్య సాహసాలు నిరూపించుకోవాలని కూడా గాంధీ ప్రతి సవాలు విసిరారు. ఎంతకీ పాడి కౌశిక్ రెడ్డి గాంధీ నివాసానికి వెళ్ళకపోవడంతో కౌశిక్ రెడ్డి నివాసానికే గాంధీ బయలుదేరాడు. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పాడి కౌశిక్ రెడ్డి నివాసాలకు దూసుకువెళ్ళి అక్కడ పూల చెట్లను కానీ ఫర్నిచర్ కానీ ఇటు గ్లాస్ మెటీరియల్ కానీ ధ్వంసం చేసిన పరిస్థితి. ఇక ఈ వివాదం తారాస్థాయికి వెళ్ళి పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించేందుకు ఇటు హరీష్ రావు బయలుదేరాడు. హరీష్ రావుని నిన్న అర్ధరాత్రి వరకు కూడా కేశంపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసులు నిర్బంధించిన విషయం కూడా మనం చూసాం. అక్కడ కార్యకర్తల మీద లాఠీ చార్జ్ ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. చివరికి ఈ వివాదం ఇటు ప్రాంతీయ విభేదాలు సృష్టించడమే కాకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎక్కడ విఘాతం కలుగుతుందా అన్నంత స్థాయికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇదే అంశం పట్ల ఈ విషయంలో అసలు ఏమాత్రం సంబంధం లేని కుకట్పల్లి ఎమ్మెల్యే స్పందించారు. కొద్దిసేపటి క్రితం హరీష్ రావు కూడా ఈ అంశం పట్ల స్పందించారు. ఇక ఏదైతే రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు విమర్శలు ప్రతి విమర్శలు స్థాయికి మించి ఉండకూడదు, హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా, మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా, సోదర భావాలను దెబ్బతీసే విధంగా ఉండకూడదు. దీంట్లో అవాంఛనీయ శక్తులు దూరి ఏమన్నా జరగకూడదు, జరిగితే ఎవరు బాధ్యత అనే కోణంలో ఈ అంశం పరిణమించిందంటే ఆశ్చర్యం కలగమానదు. రాజకీయ వర్గాలు కూడా ఇదే అంశాన్ని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించకపోతే తీవ్ర నష్టం జరుగుతుంది రాజకీయంగా అనే అంశాన్ని కూడా చర్చ జరుగుతోంది. ఇక డీజీపీకి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్ సందేశం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ వివాదం అయితే రాజుకుందో అది ముదిరి పాకన పడకుండా ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలి అని ఒక ఆదేశాలు కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొద్దిసేపు హరీష్ రావు కూడా దీని పట్ల స్పందించారు. కాబట్టి ఈ వివాదం అతి సున్నితమైన అంశాన్ని టచ్ చేసింది కాబట్టి, మళ్ళీ ప్రాంతీయ విభేదాలను టచ్ చేసింది కాబట్టి ఇది అంతకంతకు ముదిరిపోకుండా ఇంతటితో ముగించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన సందర్భం స్పష్టంగా కనిపిస్తోంది.